మా వంటగది ముచ్చట్లకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ పులావ్. వెజ్ పులావ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. బిర్యానీ మసాలా, మొక్కజొన్న గింజలు ఒక హాఫ్ కప్పు, ఒక ఆనియన్, ఒక టమోటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, క్యారెట్ ఆల్రెడీ దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లోకి మసాలా దినుసులన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకున్నాను నేను. మీరు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు దంచే వేస్తాను. దంచి వేసింది ఒక సపరేట్ అయిన టేస్ట్ వస్తుంది అన్నమాట. కర్రీకైనా, పులావ్కైనా, బిర్యానీకైనా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసుకోవాలి. టమాటోలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒలిచి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న గింజలు కూడా వేసుకున్నాను. మీరు మొక్కజొన్న గింజలు లేకపోతే స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. కాకపోతే అవి వేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఎందుకంటే మనం ఒక్కొక్క ముద్ద తింటే అదొక టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని నేను వేసాను మా పిల్లల కోసం. ఇంకా కొంచెం సేపు మూత పెట్టేసి ఫ్రై చేశాను. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నాను. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది పుదీనా, కొత్తిమీర. అందుకని ఆయిల్లోనే వేసాను. కొంచెం కలర్ కోసం పసుపు వేసాను. మీ ఇష్టం అండి, మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే కలర్ వస్తుంది కదా అని పసుపు వేసాను. పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అనేది పర్ఫెక్ట్ కొలత. సో ఇంకా 3 గ్లాసుల వాటర్ పోసేసి 2 గ్లాసుల బియ్యాన్ని ఆల్రెడీ కడిగి నానబెట్టేసుకున్నాను అనమాట, ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా బియ్యాన్ని కూడా ఇందులో వేసేసాను. వేసేసి పైన లైట్గా కొద్దిగా కొత్తిమీర, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, ఇంకా చికెన్ మసాలా కూడా వేసేసానండి. చికెన్ మసాలా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి చికెన్ మసాలా వేసాను. ఇంకా విజిల్ పెట్టేయడమే. విజిల్ పెట్టేసి 2 to 3 విజిల్స్ వచ్చే వరకే ఉంచాలండి. 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా విజిల్ని అలా వదిలేయాలండి, తీసేయకూడదు. అలా వదిలేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, చేత్తో పట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.